కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో 30,000 రకాలకు పైగా మందులతో 24/7 కస్టమర్ సర్వీస్. ఫోన్ నంబర్ 8712613575. రెడ్డి గారు అంటే ఆయన చేయి పట్టినంటే ఆయనకు రోగం పోవాల్సిందే. ఇంత చరిత్ర సృష్టించిన వ్యక్తి ఇంకా భవిష్యత్తులో నెక్స్ట్ 100 years లో కూడా రాడని నేను అనుకుంటున్నాను. ఎట్లా అంటే సార్ చేపడితే చాలు నాకు రోగం నయమైపోతుంది అనే ఫీలింగ్ బాగుండే ప్రజల్లో. వారి హస్తవాసి బాగుంది. ఎందుకంటే భూమిరెడ్డి గారు సర్జరీ చేసిందంటే పేషెంట్ ఓకే అనే నానుడి ఈ జిల్లాలో చాలా కాలం పనిచేసింది. నవ్వుతూ నవ్విస్తూ మా నుండి దూరమైన నిన్ను మరచిపోలేమయ్యా ఆ భూమిరెడ్డి సారు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ వైద్య రంగంలోనే ఒక శకం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈరోజు మొదటి తరం డాక్టర్గా కరీంనగర్లోనే ఎనలేని వైద్య సేవలు అందించి అటు పేద ప్రజల్లో కూడా ఉచిత వైద్య సేవలు అందించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరిచినటువంటి డాక్టర్ భూమిరెడ్డి గారు నిన్న సాయంత్రం సమయంలో మరణించడం జరిగింది. ఆయన వైద్య రంగంలో కావచ్చు, అదేవిధంగా సామాజిక రంగంలో కావచ్చు ఆయనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు భూమిరెడ్డి గారు. ఎందుకంటే మొదటి తరం డాక్టర్గా కరీంనగర్లోనే మొట్టమొదటి హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ పెట్టిన వ్యక్తిగా, అదేవిధంగా ఆయన కింద పనిచేసిన వారు కొన్ని వేలాది మంది ఈరోజు డాక్టర్గా, అదేవిధంగా వేలాది మంది హాస్పిటల్ పెట్టి వేలాది మంది ఆరోగ్య డాక్టర్గా ఈరోజు వైద్యాన్ని అందిస్తున్నారంటే అది భూమిరెడ్డి గారు ఇచ్చినటువంటి శిక్షణ అని చెప్పుకోవచ్చు. ఈరోజు లక్షలాది మంది తెలంగాణ వ్యాప్తంగా, ఓన్లీ కరీంనగర్ జిల్లా మాత్రమే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మందికి ఆయన ట్రీట్మెంట్ అందించారంటే అర్థం చేసుకోవచ్చు. భూమిరెడ్డి గారి చెయ్యి పడితే చాలు ఆయన ఎంత పెద్ద వ్యాధి అయినా సరే తగ్గిపోతుందని చెప్పేసి అది కరీంనగర్ జిల్లాలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసు, అది బాగా నమ్ముతారు. అందుకే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది కూడా అటు 60s లో కావచ్చు, 70s, 80s, 90s, 20s లో ఇంటికి ఒక్కరు ఇద్దరు ఖచ్చితంగా భూమిరెడ్డి దగ్గర చూపించుకున్న వాళ్ళే, ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు. సో నిన్న ఆయన మరణించడంతో చాలా మంది ప్రముఖులు ఇక్కడ రావడం జరుగుతుంది. ఏదైతే మనం చూస్తుంటాం, ఒక సెలబ్రిటీ హోదాలో కావచ్చు, లేదంటే ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి లాంటి వాళ్ళు చనిపోతే ఎలా వస్తారో, ఒక డాక్టర్ చనిపోతే ఇంతమంది వస్తారా, ఒక డాక్టర్ చనిపోతే వేలాది మంది తరలి వస్తారా అని చెప్పేసి అనుకునే విధంగా ఈరోజు నిరూపించారు మన డాక్టర్ భూమిరెడ్డి గారు. ఈరోజు వేలాది మంది ఆయన పార్థివ దేహాన్ని నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. ఆయన చేసిన సేవలు గాను ఎన్నో అవార్డులు, రివార్డులు, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ అయితేనేమి, నేషనల్ అవార్డు అయితేనేమి, గోల్డ్ మెడల్ అయితేనేమి, అప్పటి పండిట్ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా ఆయన శస్త్రచికిత్స సర్జరీ చేశాడంటే భూమిరెడ్డి గారి స్థాయి ఏంటో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో లక్షలాది మంది పైగా ఆయన దగ్గర వైద్యం తీసుకున్నవారు, ఎంతో మందికి ప్రాణాలను ఇచ్చాడు. ఎంతమంది ప్రాణాలు పోతుంటే వారికి వైద్యం అందించి వారి ప్రాణాలు నిలబెట్టాడు. ఈరోజు కరీంనగర్ అంటే మనం చాలా ప్రాంతాలు చెప్తుంటాం, అటు కమానను, టవర్ అంటూ చెప్తుంటాం. అదే విధంగా భూమిరెడ్డి అనే ఒక స్థానాన్ని, ఒక బ్రాండెడ్ సంపాదించుకున్నారు మన డాక్టర్ భూమిరెడ్డి గారు. ఈరోజు భౌతికంగా ఆయన లేకపోయినప్పటికీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల గుండెలో మాత్రం ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారు డాక్టర్ భూమిరెడ్డి గారు. అంటే ఆయన జనాలను ఎంత ప్రభావితం చేశాడంటే ఒకనొక సందర్భంలో కరీంనగర్లోను ఈ ప్రాంతానికి రావాలంటే అడ్రస్ చెప్పడానికి అలాన్న భూమిరెడ్డి దవాఖానా పక్కన భూమిరెడ్డి దవాఖానా లైన్ల అంటే జనాల లోపల అంతా జరిగింది పేరంతా కూడా. సో ఈరోజు ఆయన ఘన నివాళులు అర్పించడానికి చాలా మంది ప్రముఖులు వస్తున్నారు. ఆయన గురించి, భూమిరెడ్డి గారి గురించి
ఆ ప్రముఖుల మాటలు వాళ్ళు ఏం చెప్తారో సరే వారి మాటల్లో విందాం. డాక్టర్ భూమిరెడ్డి గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించడానికి వేలాది మందిగా చాలా మంది తరలి వస్తున్నారు. ఆయన పార్థివ దేహాన్ని నివాళులు అర్పించి వెళ్తున్నారు. సార్తో మేడం. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి, భూమిరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక మాట మీరు ఏం చెప్తారు? భూమిరెడ్డి గారి గురించి చెప్పాలంటే అసలు ఇదే సరిపోదు. ఆయన ఎంతో మందికి పేదలకు జీవితం ఇచ్చిండు, మంచి ట్రీట్మెంట్ ఇచ్చిండు. ఈవెన్ చనిపోయేదాకా కూడా జనాలకు మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి పేరు IMAలో కూడా పనిచేసిండు. అందులో ప్రెసిడెంట్గా చాలా కరీంనగర్ వచ్చిండు అని అంటే నర్సింగ్ హోమ్ పెట్టిండు అంటే ఇక ఆయనదే తప్ప ఏ డాక్టర్లు కూడా చేసిండ్రు. కాకపోతే అందరు మధ్య మధ్యలో పోయిండ్రు. కానీ ఈయన మొదటి నుంచి ఇప్పటిదాకా కొడుకు కూడా గొప్ప దేవుడు, చాలా మందికి జీవితం ఇచ్చిండు. ఏ పరంగానైనా భూమిరెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నాం. మంచి జరగాలని, వాళ్ళ కుటుంబానికి మేలు జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాం. భూమిరెడ్డి గారిని కడసారి చూసేందుకు చాలా మంది డాక్టర్లు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, సామాన్య ప్రజలు ఆయన దగ్గర పేషెంట్స్ చాలా మంది రావడం జరుగుతుంది. ఒకసారి మాట్లాడతాం. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, వైద్య రంగంలో ఆయన చేసిన సేవలు కావచ్చు, భూమిరెడ్డి గారు చేసిన సేవలు కావచ్చు, అదేవిధంగా పేద ప్రజల పట్ల ఆయన చూపించినటువంటి ఆ టైంలో ఆయన చేసినటువంటి ఆ సేవలు కావచ్చు, ఎలా చూస్తారు? ఇప్పుడు ఒక వైద్య రంగానికి ఒక తీరని లోటు అని చెప్పుకోవచ్చా ఆయన లేరని విషయం? తప్పకుండానండి. భూమిరెడ్డి గారు నాకు తెలిసి గత 6 దశాబ్దాల నుండి వైద్య రంగానికి చేసిన సేవలు, సామాన్యులకు చేసిన సేవలు, ఆయన భౌతికంగా ఈరోజు మన మధ్యలో లేరు. కానీ ఆయన ఈ ప్రాంత ప్రజల్లో గుండెల్లో గూడు కట్టుకొని ఉంటారు. ఆయనని మనసున్న మనిషి ఎవరు కూడా ఆయనను ఒక్కసారి కలిసిన వ్యక్తి కూడా ఆయన జీవితంలో మర్చిపోలేరు. అట్లాంటి పర్సనాలిటీ ఆయన. ఒక రకంగా చెప్పాలంటే లెజెండ్ అనే పదానికి అతను ఒక నిర్వచనం నాకు తెలిసి. స్టాల్వాల్ట్. మెడికల్ రంగంలో కాకుండా మిగతా విషయాలలో కూడా చాలా మందికి సహాయపడ్డ వ్యక్తి. వ్యక్తిగతంగా కూడా అందరికీ గుండెల్లో ఉండిపోయే వ్యక్తి. కొంతమంది భౌతికంగా మన మధ్యలో ఉండరు, కానీ ఎప్పటికీ మన గుండెల్లో ఉండిపోతారు. అందులో మొదటి స్థానంలో ఉంటారు భూమిరెడ్డి గారు. అంటే సార్, కొన్ని లక్షల మందికి ఆయన ట్రీట్మెంట్ చేయడం జరిగింది. కొన్ని వేలాది మంది డాక్టర్లు తయారు చేశారు. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని చాలా మంది డాక్టర్లు హాస్పిటల్ పెట్టడం జరిగింది. కొన్ని వేలాది మంది ఈరోజు RMP డాక్టర్లుగా చలామణి అవుతున్నారంటే ఆయన వల్లనే. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు? ఆయన ఎంతలా ప్రభావితం చేశాడు అనే విషయంలో మీరు ఎట్లా చెప్తారు? ఇన్స్పిరేషన్ విషయంలో ఆయనే వైద్య రంగంలో సామాన్యులకు తనకు చేతనైనంత సేవ అందించి అందరి మన్ననలు పొందిండు అతను. నాకు అంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏం వర్డ్స్ లేవు. ఆయన చేసిన సేవలకు గాను నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి, చాలా గోల్డ్ మెడల్స్ వచ్చినాయి, అన్ని రకాల అవార్డులు కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అవార్డ్స్ అనేటి ఆయనకు అవి ఏంటంటే లెక్కలేని అవార్డ్స్, 1, 2 అని కాదు. నా దృష్టిలో అవార్డ్స్ తీసుకున్న దానికంటే ప్రజల గుండెల్లో మిగిలిపోయే మనిషిలాగా ఉండడం అనేది పెద్ద అవార్డు. అది దానికి మించిన అవార్డు లేదు. ఆయన ఎప్పటికీ నిలిచిపోతారు అట్లనే. సో ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు, వస్తున్నారు, చాలా మంది వెళ్తూనే ఉన్నారు. ప్రస్తుతం నాతో ఆయన దగ్గర పనిచేసినటువంటి శిష్యులు ఉన్నారు. ప్రస్తుతం ఆయన RMP డాక్టర్గా పనిచేస్తున్నారట. మాట్లాడదాం. నా నమస్తే, మీ పేరు? నా పేరు కంజిబాబు. మీరు ఆయన కింద పనిచేసి అని చెప్తున్నారు. సో అంటే ఆయన చూసి చాలా మంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఆయన కింద పనిచేశారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఆయన కింద పనిచేయడం ఎట్లా అనిపిస్తుంది? ఈ రోజు వైద్య రంగంలో ఆయన మంచి సేవలు చేయడం జరిగింది. ఆయన తీరని లోటు ఎట్లా ఉంటుంది? ఆయన దగ్గర దాదాపు నేను 3 సంవత్సరాలు పనిచేశాను. వాస్తవంగా చెప్పాలంటే నాకు ఎంతో గుర్తింపు వచ్చి RMP వైద్యం చేస్తున్నా అంటే సార్ దగ్గర ఒక వైద్యమే కాదు, క్రమశిక్షణతో నేర్చుకున్నాను. ఆ క్రమశిక్షణ చేయబట్టే ఇప్పుడు రోజు నాకు విలేజ్లో నేను ఒక RMP చేసుకుంటూ 20 సంవత్సరాలు ఉంటున్నాను. మంచి పొజిషన్ ఉన్నాను. సార్ చెప్పిన క్రమశిక్షణ, డిసిప్లినే. సార్ లేని లోటు చాలా తీవ్రమైన లోటు మాకు. అందుకే సార్కు ప్రగాఢ సానుభూతులు. మేమందరం చాలా దూరంకి వెళ్ళిన మిత్రులతో వస్తున్నారు. అంటే కొన్ని లక్షల మందికి ఆయన ట్రీట్మెంట్ చేసిండు. అంటే నన్ను అడిగితే 70s కావచ్చు, 80s కావచ్చు, 90s కావచ్చు, 20s కావచ్చు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇంటికి ఒకరు ఖచ్చితంగా ఆయన దగ్గర వైద్యం చేయించుకునే వాళ్ళే. అవునా కాదా?
ఎస్ సార్, చాలా మంది. ఎందుకంటే భూమిరెడ్డి సార్ అంటే ఇప్పుడు మేము రాగా మా పేషెంట్స్ చెప్పాను, చాలా మంది సఫర్ అవుతారు. ఎందుకంటే సార్ అట్లా ఉన్నది దాదాపు 30 సంవత్సరాల క్రితం అంతా మన కరీంనగర్ అంతా వైద్యం లేకుండే. సారే దానికి దేనికైనా సార్ ట్రీట్మెంట్ ద్వారానే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పేషెంట్లు రాగా చాలా మంది బాధపడుతున్నారు సార్ చనిపోయారని చెబితే. కాబట్టి సార్ లేని లోటు చాలా తీవ్రమైన లోటు ఇది మాకు. అంటే భూమిరెడ్డి అనే ఒక పేరు ఆయన ఈరోజు మన భౌతికంగా మన దగ్గర లేకపోయినప్పుడు కూడా ఆ పేరు అనేది బ్రాండెడ్గా నిలిచిపోయింది. అంటే ఎట్లా అంటే ప్రజలు కూడా నువ్వు ఎక్కడున్నావు అని అంటే ఈ అడ్రస్ చెప్పడానికి కూడా భూమిరెడ్డి దవాఖాన లైన్లో ఉన్నా అంటే అంతలా ప్రభావితం చేసిండు ఆయన. అవునవును. సార్ ఏంటంటే వాస్తవంగా ఈ హాస్పిటల్ పేరు సుద్ధా భూమిరెడ్డి హాస్పిటల్ కాదు, సుధా హాస్పిటల్. అయినా సుద్ధా సార్ పేరు అంత పాపులర్ అవుట్లా హాస్పిటల్ భూమిరెడ్డి పేరు మారింది. ప్రజలే పేరు మార్చింది. ఇది హాస్పిటల్ పేరు సుధా హాస్పిటల్. ఇది అంటే సార్కి అంత గుడ్ విల్ ఉన్నది కాబట్టి ఆ సార్ పేరే హాస్పిటల్ అయిపోయింది. అంటే ప్రజలే పెట్టారు ఆ పేరు అలా. కాబట్టి సార్ గ్రేట్ పర్సన్. భూమిరెడ్డి గారి పార్థివ దేహానికి చాలా మంది నివాళులు అర్పిస్తున్నారు. ప్రముఖులందరూ రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడదాం. చాలా మంది వస్తున్నారు కదా అన్న, చెప్పండి భూమిరెడ్డి గారి గురించి చెప్పాలంటే మీరు ఒక్క మాటలు ఏం చెప్తారు? నిజంగా ఆయన నా గురువు ఆయనే. నేను ఇక్కడ భూమిరెడ్డి హాస్పిటల్లో వర్క్ చేశాను. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే 10th క్లాస్లో సార్ దగ్గరికి వచ్చాను వర్క్ కోసం అని. నాకు చాలా ఆప్యాయతగా పలకరించాడు, చాలా దగ్గర తీశాడు. నాకు దగ్గర ప్రతి దానిలో అంటే ఆయన హృదయం ఒక చిన్న పిల్లల లెక్క హృదయం అన్నట్టు దగ్గర తీయడం నాకు చాలా ఇంప్రూవ్మెంట్. నాకు చాలా ఇంకా సపోర్ట్ చేశాడు పనులు నేర్చుకోవడంలో కానీ. ఇంకోటి ఆయన డాక్టర్ అనే విధంగా ఒకటి ఆయనకు ఫీలింగ్ ఎట్లా పేషెంట్ తోటి అంటే నిజంగా ఒక పేషెంట్కి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మాటల ద్వారా పేషెంట్కు ఆ రోగాన్ని దూరం చేసే ఆయన దగ్గర నైపుణ్యం ఉంది. పలకరింపు ఆ విధంగా ఉంటుండే పేషెంట్కి. ఇంకోటి కరీంనగర్లో డాక్టర్ భూమిరెడ్డి అంటే ఒక ఫేమస్ సర్జన్ అన్నట్టు. సర్జరీస్లో కానీ ప్రతి దానిలో ఆయన ఒక అవార్డ్స్ తీసుకుంటూ పేషెంట్లకు చాలా అంటే ఒక విధమైన అనుభవం కలుగుతుండే సార్ తోటి. నిజంగా రియల్లీ నాకు ఆయనతోటి గడిపిన రోజులు ఇప్పుడు గుర్తుకొస్తుంటే చాలా బాధాకరమైన నేను ఒక మంచి గురువును కోల్పోయాను. నేను హార్ట్ఫుల్గా చెప్పాలంటే రియల్లీ నిన్న నుంచి నేను చాలా సాడ్గా ఉన్నాను. ఆయన నా జీవితానికి ఒక మూల స్తంభం. ఆయన నాకు ముందు ఉండి ప్రతి దానిలో ఎంకరేజ్ చేశారు. కరీంనగర్లో అందరికీ సేవలు అందించాడు. ప్రతి వాళ్ళకి ప్రతి సామాజిక వర్గానికి అందరికీ డబ్బులు ఉన్నా లేకున్నా డాక్టర్ భూమిరెడ్డి హాస్పిటల్ వాళ్ళతో చికిత్స జరుగుతుంది. ఏ చికిత్సకైనా ఫస్ట్ డాక్టర్ భూమిరెడ్డి గారు చేయి పట్టాలి అనే విధంగా ఫీలింగ్ ఉంటుంది పేషెంట్కి. ఎట్లా అంటే సార్ చేపడితే చాలు నాకు రోగం నయమైపోతుందనే ఫీలింగ్ బాగుండే ప్రజల్లో. ఆ విధంగా కూడా ఆయన ఇట్లా నవ్వుగా పలకరింపుడు పేషెంట్ దగ్గర తీయడం, నేనున్నా అని భరోసా ఇవ్వడం, నీకు ఏం కాదని భరోసా ఇవ్వడం అనేది అది కొంతమంది డాక్టర్లో ఉంటుంది. అది నేను ఆయనలో చూశాను. ఆయనలో ప్రతిదీ క్వాలిటీస్ చెప్పాలంటే అసలు సమయం సరిపోదు. ఆయన క్వాలిటీస్ గురించి కానీ, ఆయన తీసుకున్న అవార్డ్స్ గురించి కానీ, ఆయన చేసిన సేవల గురించి కానీ ఎంత చెప్పినా అసలు తక్కువనే అనిపిస్తుంది. నాకైతే చాలా బాధగా ఉంది. నేను హార్ట్ఫుల్గా నిన్న నుంచి చాలా బాధలో ఉన్నా. ఎందుకంటే నాకు జీవితాన్నిచ్చి నాకు వర్క్ చూపెట్టి నాకు చిన్నదానికి ఏది ఉన్నా కూడా నేను ఉన్నానని లైక్ కొప్పడడం వర్క్లో కొంచెం మిస్టేక్ అయినా కొప్పడి మళ్ళీ నవ్వుకుంటూ దగ్గర తీసి అలా కాదురా ఇలా చేయాలి, వర్క్ అనేది ఇలా ఉంటుందని నాకు నేర్పించిన ఒక గురువును ఇవాళ నేను కోల్పోవడం జరిగింది. ఆయనకు దేవుడు ఆత్మకు శాంతి ఇవ్వాలి, ఆయన స్వర్గంలో ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. చాలా మంది ప్రముఖులు భూమిరెడ్డి గారి పార్థివ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ప్రస్తుతం మాతో డాక్టర్ బంగారు స్వామి గారు ఉన్నారు. సార్తో మేడం. సార్ నమస్కారం. సార్ మీరు భూమిరెడ్డి గారి గురించి చెప్పాలంటే ఒక మాటలో మీరు ఏం చెప్తారు? భూమిరెడ్డి గారు మన కరీంనగర్ కాదు జాతీయ స్థాయిలో 55 నుంచి 60 సంవత్సరాలు ఒక సర్జన్గా సేవలు అందించడం ఇక ముందు కూడా ఎవరికి సాధ్యం కాదు. ఇది ఒక సర్జన్ లైఫ్ టైం, ఒక సర్జన్ తను క్వాలిఫై అయ్యి ఒక ఉన్నత స్థాయికి వచ్చి సర్జరీ స్టార్ట్ చేయాలంటే 30 నుంచి 35 సంవత్సరాల వయసు వస్తుంది. ఎంత ఫిట్నెస్గా ఉన్నా వాళ్ళు 30 to 35 years మాత్రమే సర్వీస్ చేయగలరు యాజ్ అ సర్జన్. కానీ ఆయనే 55 సంవత్సరాలు 58 సంవత్సరాలు ఒక సర్జన్ ఉండాలంటే వాళ్ళ ఐస్ కానీ, వాళ్ళ ఫింగర్స్ కానీ, వాళ్ళ మూమెంట్స్ కానీ, వాళ్ళ స్కిల్స్ కానీ కించిత్ కూడా ఒక 1 to 5% కూడా తక్కువ కాకూడదు.
అలాంటి మరి సార్కి అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో ఆ వరం కానీ 58 సంవత్సరాలు ఒక సర్జన్గా ఎంతో సేవలు అందించి ఆంధ్రప్రదేశే కాదు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సేవలు తీసుకోవడం అనేది గొప్ప చరిత్రలో ఇది లిఖించబడిన ఒక చరిత్ర. ఇది సార్ ఒక చరిత్ర క్రియేట్ చేశారు. అండ్ ఆయన శిష్యులుగా ఆయనకి ఇంత గౌరవం ఒక డాక్టర్ మీద కరీంనగర్లో కానీ పరిసర ప్రాంతాల ప్రజలు కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకు కానీ ఒక డాక్టర్ మీద ఒక సర్జన్ మీద ఇంత గౌరవం అనేది ప్రజల్లో ఎస్పెషల్లీ ఒక ప్రజల డాక్టర్గా ప్రజల్లో ఇంత గౌరవం సంపాదించడం అనేది ఇంకా ముందు ఎవరికి సాధ్యం కాదు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో తను చేసిన సేవలు కానీ తను చేసిన సర్జన్స్ బేసికల్గా ఆ టైంలో 60వ సంవత్సరంలో 1960లో ఒక ఎయిమ్స్లో జనరల్ సర్జరీ చేసిన సర్జన్ ఆ టైంలో 1960లో ఎన్నో అవకాశాలు లండన్కి, అమెరికాకి, ఇతర దేశాలకు వెళ్ళి సేవలు అందించడం, మంచిగా సెటిల్ కావడం అవన్నీ వదిలేసి కరీంనగర్లో చిన్న ప్రాంతం అండి. అసలు 1960లో జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద లీడర్స్కి ఢిల్లీలో సర్జరీ చేసిన తను కరీంనగర్కి వచ్చి సెటిల్ కావడం అనేది అది కరీంనగర్ ప్రజలు అండ్ వాళ్ళ ఫాలోవర్స్ లాగా ఈ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్లా మేము చేసుకున్న అదృష్టం అనుకోవాలి. ఆయన చూపించిన మార్గదర్శనం, ద లాయాలిటీ, హానెస్టీ. ఒక డాక్టర్ ఎప్పుడైనా కూడా తను డాక్టర్ లాగానే ప్రవర్తించాలి. ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ డాక్టర్ ఇష్యూలో రాకూడదు. ఒక డాక్టర్ లాగానే హ్యుమానిటీతోని, మానవత్వంతో ఎన్నో మంచి ప్రవచనాలు చేసినారు ఆయన. ప్రతి ఐఎంఏ లాస్ట్ చివరి 4-5 నెలల వరకు కూడా తను ఐఎంఏ మీటింగ్స్కి వచ్చి అందరికీ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇప్పుడున్న మారుతున్న సమాజంలో పరిమాణాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎట్లా సేవ చేయాలి, ఒక డాక్టర్స్ యొక్క సేవలని అండ్ వాళ్ళకున్న ఆ రెస్పెక్ట్ని మరింత పదింతలు చేయడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కరీంనగర్లో ప్రతిసారి ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ ఎవ్రీ ఇయర్ కూడా జాతీయ స్థాయిలో ఐఎంఏ కరీంనగర్కు సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీకి అవార్డు వస్తుందండి. అట్లీస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్. ఈరోజు ఇంత వచ్చిందంటే జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడానికి ముఖ్య కారణం భూమిరెడ్డి సార్ గారే. ఆయన బాటలో నడిచే ప్రతి ఒక్కరికి ఆయన బాటలో నడవాలని, మన వైద్య వృత్తిని కలంకం లేకుండా మంచి స్థాయిలో ప్రజలకు చేరువగా, ప్రజలకు దగ్గరగా తీసుకువెళ్ళాలని అందరినీ కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి వ్యక్తి, ఇంత చరిత్ర సృష్టించిన వ్యక్తి ఇంకా భవిష్యత్తులో నెక్స్ట్ 100 yearsలో కూడా రాడని నేను అనుకుంటున్నాను. అన్న చెప్పండి, ఈరోజు భూమిరెడ్డి గారు లేని లోటు తీరేది అందరికీ తెలిసిన విషయమే. అటు డాక్టర్లు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నమాట. సో ఆయన ఏదైతే ఆ సమయంలో పేద ప్రజలకు చేసినటువంటి వైద్య సేవ, దానిపైన మీరు ఏం చెప్తారు? నిజంగా చాలా తీరని లోటు, వైద్య రంగానికి చాలా తీరని లోటు. సుమారు 6 దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణ ప్రజలకు సేవలు అందించినటువంటి వాళ్ళు, అంతేకాదు పేద ప్రజలకు ఉచితంగా వైద్యాన్ని అందించినటువంటి వ్యక్తి, నిగర్వి. ఒక రకంగా చెప్పాలంటే ఇంత సౌమ్యులంటే రోగులతో కాదు, మిగతా పౌర సమాజంతో కూడా అంత సౌమ్యంగా ఉండి అంత మంచితనంగా ఉండడం చాలా అరుదైన వ్యక్తుల్లో భూమిరెడ్డి గారు ఒకరు. వారిని కోల్పోవడం బాధాకరం. సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని ఆ కుటుంబానికి తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో అంటే ఒక రకంగా చెప్పాలంటే అంత కార్పొరేట్ అయిపోయినటువంటి ఏ వ్యవస్థలో కూడా ఇంత చక్కటి వైద్యాన్ని అందించినటువంటి వారు మళ్ళీ దొరుకుతారా అనేది కూడా సందేహాస్పదమే. కాబట్టి వారి మృతి చాలా నిజంగా తీరని లోటు అని చెప్పేసి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం నాతో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారు ఉన్నారు. ఒకసారి భూమిరెడ్డి గారి పైన మాట్లాడదాం. నమస్తే అన్న. భూమిరెడ్డి గారి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అదేవిధంగా ఆయన ఒక తీరని లోటు వైద్య రంగానికి, ఆయన చేసిన సేవలు కావచ్చు, ఆ సమయంలో పేద ప్రజలకు చేసిన సేవలు కావచ్చు, మీరు ఏం చెప్తారు? నాకు తెలిసి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే ఫస్ట్ టైం ఒక మెడికల్ ప్రాక్టీషనర్ ఇక్కడ వారు గవర్నమెంట్ హాస్పిటల్ సివిల్ సర్జన్ వారి యొక్క జీవితాన్ని స్టార్ట్ చేశారు నల్గొండ జిల్లా. ఇంత గొప్ప విషయం ఏంటంటే పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి కూడా వీరు సేవలు అందించడం మేము వాళ్ళకి అనుకున్నాము. మరి వారు ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన డాక్టర్లే కాదు, ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి ఒక గొప్ప వైద్యులు. మరి వారు పిల్లలు కూడా మంచి డాక్టర్స్ ఉన్నారు, వారు మంచి చదువుకొని ఉన్నారు. తప్పకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన వైద్యులు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఈయన ఆదర్శంగా తీసుకొని మనం చేసేటువంటి సేవలో మన కమిట్మెంట్ ఏందనేది మాత్రం తప్పకుండా వారు చూపించారు. దాన్ని ఆదర్శంగా తీసుకొని ఏ వృత్తిలో కానివ్వండి, ఒక డాక్టర్ కానివ్వండి, ఎనీ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు సుదీర్ఘంగా మనం నమ్ముకున్న వృత్తిని ధర్మం చేసే విధంగా వారు ఉన్నారు. కాబట్టి వారిని తప్పకుండా మనం డాక్టర్ గానే ఇన్స్పిరేషన్
యాక్షన్ తీసుకోవాలి. వారు ఈ రోజు చనిపోవడం అనేది మాత్రం చాలా బాధాకరమైన విషయం. కరీంనగర్ జిల్లాకు మాత్రం అది పెద్ద లోటు అని చెప్పొచ్చు. అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటేనా ఇంటికి ఒక్కరైనా సరే ఖచ్చితంగా ఆయన దగ్గర వైద్యం తీసుకునే వాళ్ళు ఉంటారు దశాబ్దాలు చూసుకుంటే. అదేవిధంగా మన కరీంనగర్లో ఏదైతే హాస్పిటల్ పేరు కంటే డాక్టర్ పేరుతో ఎక్కువ పిలుస్తుంటారు. నాకు తెలిసి అది భూమిరెడ్డి గారితోనే స్టార్ట్ అయింది అనుకుంటున్నారు. 100% అండి. భూమిరెడ్డి గారు అంటే ఒక సింబాలిక్ ఐకాన్ కరీంనగర్లో. ఇక మీకు వేరే లేనే లేదు ముచ్చటిగా. భూమిరెడ్డి గారు అంటే ఆయన చేయి పట్టినంటే ఆయనకు రోగం పోవాల్సిందే. అటువంటి గొప్ప పేరున్నటువంటి వ్యక్తిని మాత్రం చెప్పడంలో ఎటువంటి మొహమాటం లేదు. బట్ తప్పకుండా అందరూ కూడా డాక్టర్ గారిని ఆదర్శంగా తీసుకొని మన వృత్తిలో ఒక మంచి సాంప్రదాయంగా ముందుకు పోవడానికి మాత్రం వారు ఒక పెద్ద నిదర్శనమే మాత్రం తప్పకుండా చెప్పగలుగుతాం. ఇప్పుడే డాక్టర్ భూమిరెడ్డి గారి పార్థివ దేహానికి నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆర్పిల్ మోహన్ గారు. సార్తో మేడం, సార్ చెప్పండి, మొదటి తరం వైద్యులుగా ఎన్నో సేవలు అందించారు. ఈ రోజు ఆయన లేని లోటు వైద్య రంగంలో ఎలా ఉండబోతుంది? కరీంనగర్ జిల్లాలో శస్త్రచికిత్స అనగానే ఆనాటి మొదటి తరం డాక్టర్ అయిన భూమిరెడ్డి గారే గుర్తుకొస్తారు. నాకు తెలిసి దాదాపు 30-40 సంవత్సరాలు వారు శస్త్రచికిత్స చేశారు. ఈ కరీంనగర్ వైద్య రంగంలోనే మంచి పేరున్న డాక్టరే కాక వారి హస్తవాసి బాగుంది. ఎందుకంటే భూమిరెడ్డి గారు సర్జరీ చేసిందంటే పేషెంట్ ఓకే అనే నానుడి ఈ జిల్లాలో చాలా కాలం పనిచేసింది. వారు నిజంగా మంచి హస్తవాసి గల డాక్టర్. వారి యొక్క సేవలు కరీంనగర్ జిల్లాలో మరవలేని అన్నమాట చెప్తూ మరొకసారి వారు లేని సందర్భంలో కరీంనగర్ జిల్లాకు మరి వైద్య రంగంలో చాలా లోటు ఏర్పడింది అన్నమాట చెప్తూ వారి కుటుంబానికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ మరొకసారి నా పక్షాన సానుభూతిని ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారికి మరొకసారి పరమపదించిన భూమిరెడ్డి గారికి నేను మరికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. అన్న, ఇప్పుడున్న డాక్టర్లు ఆయన దగ్గర ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే ఏం తీసుకోవాలి? ఇప్పుడు వారిని చూసి నేర్చుకున్న డాక్టర్లు వందలాది మంది ఉన్నారు కరీంనగర్ జిల్లాలో, వేలాల్లో ఉన్నారు. వారు చాలా ఓపికగా ఒక పేషెంట్ను ఏమంటారు శస్త్రచికిత్సకు అనువుగా మలిచి శస్త్రచికిత్స చేసే ముందు వారికి పరిపరి విధములుగా వారికి వివరించి శస్త్రచికిత్స చేసిన తదుపరి కూడా ఫాలో ప్రోగ్రామ్ చేసి చాలా సేవలు అందించి పేషెంట్ చాలా బాగున్నాడు అనే రీతిలో వారి పేరు పొందిండు. ఎందుకంటే భూమిరెడ్డి దగ్గర సర్జరీ చేసుకుంటే సక్సెస్ ఆయన దగ్గర పోవాలి, ఎవరి దగ్గర కద్దు అనే నానుడి మేము చూసాం 30-40. కాబట్టి వారి హస్తవాసి బాగుంది. ఏది ఏమైనా కరీంనగర్ జిల్లాలో భూమిరెడ్డి గారు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం అన్నమాట. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. అన్న, చెప్పండి, మీరు భూమిరెడ్డి గారు ఎన్నో సేవలు అందించారు వైద్య రంగంలో. అటు అవార్డులు, రివార్డులు, నేషనల్ అవార్డు సైతం ఆయన కైవసం చేసుకున్నారు. అటు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో ఇచ్చారు. అదేవిధంగా గోల్డ్ మెడల్ సాధించారు. మన కరీంనగర్ జిల్లాకు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ వైద్య రంగానికి కావచ్చు, ఆయన లేని లోటు ఎలా ఉండబోతుంది? ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో అప్పుడు ఎలాంటి విషయాలు డాక్టర్లు ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ సర్జన్ భూమిరెడ్డి అంటారు. ఎందుకంటే ఆయన చేసిన సేవలు చాలా సేవలు ఆయనను చూసి చాలా మంది డాక్టర్లు నేర్చుకున్నారు. సామాజిక సేవ ఏ విధంగా చేయాలి, విప్లవమైన మార్పులు ఏ విధంగా తీసుకురావాలని చెప్పి చేసుకున్నారు. అయితే ఆయన పేషెంట్ ఏమైనా సేవ చేస్తే, ఆయన ఒకవేళ సర్జరీ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ అన్నట్టు. అందుకనే చాలా మంది డాక్టర్లు ఈయన తీసుకొని చాలా మంది ఇట్లా సక్సెస్ అయ్యారు. కాబట్టి ఆయన ఒక నెహ్రూకు సంబంధించిన విషయంలో చాలా గ్రేట్ఫుల్. ఎందుకంటే నెహ్రూ గారికి సంబంధించిన విషయంలో ఒక గోల్డ్ మెడల్ తీసుకొని ప్రజాసేవలో ఆయన అంకితమై సామాజిక సేవ కార్యక్రమాలు ఎక్కువ చేస్తుండే. దానివల్ల ప్రజలు, ఈ కరీంనగర్ ప్రజలు ఈ విధంగా సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే ఒక భూమిరెడ్డి వల్లనే. డాక్టర్ భూమిరెడ్డికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, విఐపీలు. వాళ్ళు కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ చాలా ఉన్నారు. కనుక వాళ్ళు కూడా భూమిరెడ్డి ఆదేశ అనుసారంగానే ఆయన ఇప్పుడు కూడా లోటు లేదు కానీ ఉన్నాడని అనుకుంటారు. కనుక చాలా మంది సంతోషపడతారు. కనుక ఆయన చేసిన సర్జరీ ఎప్పుడు సక్సెస్. అందుకే భూమిరెడ్డి గారు నెహ్రూకు చేసింది ఇంకా చాలా గొప్పతనం. కాబట్టి మన తెలంగాణ కీర్తిని సంపాదించాడు, అందరికి డాక్టరేట్ పెంచాడు. ప్రస్తుతం ఇక్కడ చాలా మంది ఆయన దగ్గరకు వచ్చి సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఒక వ్యక్తి రావడం జరిగింది, సార్ గురించి ఒక గీత ఆలాపన చేస్తా అంటున్నారు, పాట పాడుతూ అంటున్నారు. నాకు చెప్పండి, మీ పేరు ఎక్కడ? నేను డాక్టర్ తూముల సదానందం. నేను డాక్టర్ సునీల్ సాయినాథ్ రెడ్డి దగ్గర పనిచేసిన గోదావరిఖాన్లో. సార్ నాకు చిన్నప్పటి నుంచి చాలా పరిచయం.
పాట పాడడానికి వచ్చిన ఇక్కడికి. సార్ చూసి పాట పాడి సారు స్వర్గలోక ప్రాప్తి చెందాలని కోరుకుంటూ, నవ్వుతూ నవ్విస్తూ మా నుండి దూరమైన, నవ్వుతూ నవ్విస్తూ మా నుండి దూరమైన, నిన్ను మరచిపోలేమయ్యా బూమిరెడ్డి సారు, నిన్ను మరచిపోలేమయ్యా. నవ్వుతూ నవ్విస్తూ మా నుండి దూరమైన, నవ్వుతూ నవ్విస్తూ మా నుండి దూరమైన, నిన్ను మరచిపోలేమయ్యా బూమిరెడ్డి సారు, నిన్ను మరచిపోలేమయ్యా. చుట్టాలు బంధువులు నిన్ను చూడవచ్చారు, చుట్టాలు బంధువులు నిన్ను చూడవచ్చారు, భూమిరెడ్డి సార్ తోటి మాట్లాడుతానన్నారు, భూమిరెడ్డి సార్ తోటి మాట్లాడుతానన్నా. ఒకసారి కనిపించవా మా భూమిరెడ్డి సారు, మాతోటి మాట్లాడవా. నవ్వుతూ నవ్వుతూ నవ్విస్తూ మా నుండి దూరమైన, నవ్వుతూ నవ్విస్తూ మా నుండి దూరమైన, నిన్ను మరచిపోలేమయ్యా భూమిరెడ్డి సారు, నిన్ను మరచిపోలేమయ్యా. నీవారు అనుకోని నీవెంతో మురిసేవు, నీవారు అనుకోని నీవెంతో మురిసేవు, నువ్వు పోయేటప్పుడు నీ వెంట రారెవరు, నువ్వు పోయేటప్పుడు నీ వెంట రారెవరు. ఒకసారి కనిపించావా మా భూమిరెడ్డి సారు, మాతోటి మాట్లాడవా. నవ్వుతూ నవ్వుతూ నవ్విస్తూ మా నుండి దూరమైన, నవ్వుతూ నవ్విస్తూ మా నుండి దూరమైన, నిన్ను మరచిపోలేమయ్యా భూమిరెడ్డి సారు, నిన్ను మరచిపోలేమయ్యా, నిన్ను మరచిపోలేమయ్యా భూమిరెడ్డి సారు, నిన్ను మరచిపోలేమయ్యా. భూమిరెడ్డి గారి పార్థివ దేహానికి ఇప్పుడే నివాళులర్పించారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సుడా చైర్మన్ కోమరెడ్డి నరేందర్ రెడ్డి గారు. స్వాగతం మేడం. సార్ చెప్పండి, వైద్య రంగంలో ఆయన చేసిన సేవలు కావచ్చు, ఈరోజు ఆయన లేని లోటు వైద్య రంగానికి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కరీంనగర్ లో గత 50 సంవత్సరాల చూస్తా ఉన్నాం. కరీంనగర్ లో వైద్యం అంటే భూమిరెడ్డి హాస్పిటల్. ఈ మారుమూల ప్రాంతం ఎక్కడి నుంచి అయినా కూడా వైద్య సేవలు అందాలంటే ఆ రోజుల్లో కానీ ఈ రోజుల వరకు భూమిరెడ్డి గారి సేవలు, వైద్య సేవలు తీసుకొని పేషెంట్లు లేరు అనేది మరి ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా వారు వైద్య సేవతో పాటు సామాజిక సేవలో కూడా నిరంతరం వారు కృషి చేసిండ్రు. దాంతోపాటు వారు ఆ రోజుల్లో ఎయిమ్స్లో ఎంఎస్ చేస్తున్నట్టు క్రమంలో గోల్డ్ మెడలిస్ట్గా, ఆ రోజు గోల్డ్ మెడలిస్ట్ పొంది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి అప్పుడు ప్రధానమంత్రి చేతుల మీద పొందినటువంటి భూమిరెడ్డి గారు, వారు ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో జాయిన్ అయితే వైద్య సేవ కోసం నా చేతుల మీదకి వెళ్ళి ఇచ్చిన గోల్డ్ మెడలిస్టు పిలిపియండి అని చెప్పి పిలిపించుకొని వైద్య సేవలు తీసుకున్నటువంటి గర్వించదగ్గ వ్యక్తి భూమిరెడ్డి గారు. కాబట్టి తప్పకుండా వారి మృతి పట్ల మరి కరీంనగర్ ప్రజలతో పాటు యావత్ రాష్ట్రం అంతా కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నాం. వారి కుటుంబానికి మేము ప్రగాఢ సానుభూతి చెప్తూ వారి యొక్క మరణం తీరని లోటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. చెప్పండి, ఈ మధ్యకాలంలో హాస్పిటల్స్ కావచ్చు, డాక్టర్లు కావచ్చు కమర్షియల్ అయిపోయింది, కార్పొరేట్ అయిపోయింది. ఇట్లాంటి తరుణంలో ఇప్పుడున్న డాక్టర్లు ఆయన నుండి ఎలాంటి నేర్చుకోవాల్సిన అవసరం ఉందా? తప్పకుండా భూమిరెడ్డి గారు గత 30-40 సంవత్సరాల నుంచి చాలా లోటు బడ్జెట్ తోటి, అంటే తక్కువ ఖర్చులతోటి వైద్య సేవలు అందించినటువంటి పరిస్థితి, ఎంతో మంది మన్ననలు పొందినటువంటి పరిస్థితి తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మంది భూమిరెడ్డి గారిని అడుగుజాడలో ఇప్పటికే నడుస్తూ ఉన్నారు. తప్పకుండా వారి అడుగుజాడలో నడవాల్సింది. మాలాంటి వాళ్ళు కూడా వారి యొక్క సామాజిక సేవను మేము తప్పకుండా గుర్తించి వారి అడుగుజాడలో నడవాల్సిన అవసరం మాకు కూడా ఉందని చెప్పి తెలియజేస్తాం. భూమిరెడ్డి గారి పార్థివ దేహాన్ని ఇప్పుడే సందర్శించి వాళ్ళకి నివాళులర్పించారు బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు. స్వాగతం మనం. సార్ చెప్పండి సార్, భూమిరెడ్డి గారి లేని లోటు ఎలా ఉండబోతుంది కరీంనగర్ వైద్య రంగం? కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలోనే గతంలో చాలా దశాబ్దాల పాటు అనేకమైన మారుమూల ప్రాంతాల్లో పేద వర్గాలకు అనేకమైన విశిష్టమైన సేవలు, వాళ్ళ ఆరోగ్య విషయంలో సేవలు అందించి ఈరోజు వారు చనిపోవడం వారు తీరని లోటు. ఆ భగవంతుడు వారికి ఆత్మశాంతి చేకూర్చాలని, వాళ్ళ కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం నాతో ఐఎంఏ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇందాకే
సార్ వచ్చేసి భూమిరెడ్డి గారి పార్థదేహానికి నివాళులు అర్పించారు. సో సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. చెప్పండి, భూమిరెడ్డి గారి లేని లోటు ఎలా ఉండబోతుంది వైద్య రంగం? ఆయన చేసిన సేవలు కావచ్చు, ఒకసారి నెమరు వేసుకుంటే మేము ఏం చెప్పిన గురించి. భూమిరెడ్డి గారి లేని లోటు అయితే మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి చాలా పెద్ద లోటు. ఎందుకంటే మా అందరికీ కరీంనగర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు భూమిరెడ్డి గారు. ఇక్కడ ఈ 4 జిల్లాలకి ఆయన చేసిన సేవలు కానీ, ఇక్కడ ఎవరు డాక్టర్ వచ్చి హాస్పిటల్ పెడతా అన్నా కూడా ముందుండి ఆయన చేతులుగా ఇనాగ్రేట్ చేసేవారు. అందులో మా హాస్పిటల్ కూడా ఒకటి ఉంది. ఆయన చేతులు కూడా మంచి అని బాగా పేరుంది. చిన్న పెద్ద అనేది ఎవరు లేకుండా ఎలాంటి వాళ్ళనైనా సపోర్ట్ చేసేవాడు, ఎంకరేజ్ చేసేవాడు ప్రాక్టీస్లో ఇలాంటివి చేసుకోమని చెప్పేసి. సో తప్పకుండా మాకు పెద్ద లోటే ఉంటుంది. మా పెద్ద దిక్కును కోల్పోయినట్టే ఫీల్ అవుతున్నాం మేము. సార్ మామూలుగా డాక్టర్ అంటే వైద్యం చేస్తుంటారు, కానీ ఆయన వైద్యంతో పాటు క్రమశిక్షణ విలువలతో కూడినటువంటి వైద్యం చేసేవారు. ఇప్పుడు డాక్టర్లు ఆయన దగ్గర నుండి ఇలా ఏం నేర్చుకోవాలంటారు? అవును, మా జనరేషన్కి అయితే మేము ఆయనను చూసే నేర్చుకున్నాము. కొత్త జనరేషన్కి కూడా ఆయన ఇచ్చిన ఇన్స్పిరేషన్ని మేము పాస్ చేస్తున్నాము. వాళ్ళని కూడా మేము ఆయన దారిలోనే నడపడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాము. ఆయన డిసిప్లిన్ కానీ, ఐఎంఏ మీటింగ్ అన్నా కానీ టైంకి రావడము, కంపల్సరీ మాట్లాడము. ఐఎంఏ అంటే ఆయనకు ఒక ప్రాణం. మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అయినా, మెంబర్స్ అన్నా, జూనియర్ అనేది లేదు, సీనియర్ లేకుండా అంతా ప్రాణంగా చూసుకునేవాడు. సో ఆయన వాల్యూస్ కానీ, ఆయన ఇచ్చిన మాకు నేర్పించిన సిద్ధాంతాలు కానీ తప్పకుండా మా జూనియర్ జనరేషన్స్కి మేము పాస్ ఆన్ చేస్తాం ఆయన పేరు మీద. సార్ మేము చిలమడాలో ఇప్పటి నుంచో సార్ భూమిరెడ్డి సార్ చిలమడాలో ఉన్నారు. మాకు యంగ్ డాక్టర్స్ ఎవరైనా కానీ క్లినిక్ ఓపెన్ చేసినప్పుడు తప్పకుండా వచ్చేవాళ్ళు, దీవెనలు ఇచ్చేవాళ్ళు, అందరికీ అందుబాటులో ఉండేవాళ్ళు. ఎప్పుడు పలకరించినా కానీ మంచిగా నవ్వి చెప్పేవాళ్ళు, మంచి బుద్ధులు చెప్పేవాళ్ళు, ఎథిక్స్ మోరల్స్ అయితే పక్కా నేర్పేవాళ్ళు. ఆయన లేని లోటు, తీరని లోటు, ఐఎంఏ కానీ, స్టేట్కి కానీ, నేషనల్ కానీ తీరని లోటు ఇది.